హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐపీఎస్ అఫీషియల్. సో గైస్, ఎలా ఉన్నారు? ఏం సంగతులు? సో గైస్, ఇవాళ వీడియోలో క్రికెట్ సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. అందులో హెడ్లైన్స్ చెప్పేస్తాను చూడండి. ఫస్ట్, IPL 2026 కి సంబంధించిన రిటెన్షన్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఇందులో వచ్చేసి షాక్ చేసి షేర్ చేసినటువంటి పేర్స్ ఏంది. నెక్స్ట్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా డే 2 గురించి మాట్లాడేసుకోవాలి కదా. సో డే 3 కూడా ఈరోజు జరిగింది, దీని గురించి మాట్లాడేసుకుందామా. నెక్స్ట్, జాస్ హెజల్వుడ్కి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది, అదేందో తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ చూడండి, చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. అండ్ ఇంకా వెయిట్ చేయకుండా వీడియోని వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, జాష్ హెజల్వుడ్ వచ్చేసి ఆషెస్ టెస్ట్ సిరీస్కి వచ్చేసి ఫస్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్ అయితే ఉండడంట. సో ఫస్ట్ మ్యాచ్ నుంచి అయితే బయటకు అయిపోయిందంట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా డే 2 గురించి మాట్లాడేసుకున్నట్టయితే, సో డే 2లో టీమిండియా వచ్చేసి 189 అయితే ప్యాకప్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత సౌత్ ఆఫ్రికాని బ్యాటింగ్ అవమానించారు. ఇంకా బ్యాటింగ్ అంటే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చినప్పటికి మనకు వచ్చేసి 30 రన్స్ లీడ్ అయితే ఉంది. సో ఇంకా సౌత్ ఆఫ్రికా వచ్చి 93 for 7 వికెట్స్ లాస్ అయితే ఉంది. సో అందులో వచ్చేసి 30 రన్స్ మైనస్ చేస్తే ఇంకా 63 for 7 వికెట్స్ అయితే సౌత్ ఆఫ్రికా అయితే ఉంది. సో ఇంకా ఇందులో వచ్చేసి మన రవీంద్ర జడేజా 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అలానే వచ్చేసి కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ అండ్ అక్షర్ పటేల్ 1 వికెట్ అయితే తీసుకున్నారు. సో డే 2లో మరి బుమ్రాకి వీళ్ళకైతే ఏం వికెట్స్ రాలే. బుమ్రా అంటూ డే 1 అంటూ చాలా క్రేజీ వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో 5 వికెట్స్ తీసుకున్నాడు బుమ్రా డే 1లో. సో మరి ఇక్కడ చూద్దాం ఏం చేస్తారేమో. కానీ ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ పిచ్ చూసుకున్నట్టయితే చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది అబ్బా, సీరియస్లీ అంటూ. ఇంత లో స్కోరింగ్ ఉంటుంది అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సో మరీ లో స్కోరింగ్స్ అయితే ఉన్నాయి. సో 200 రన్స్ టచ్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. సో 200 రన్స్ కూడా టచ్ చేయట్లేదు, టీమ్స్ టచ్ చేయట్లేదు. సో ఆ లెవెల్కి అయితే పిచ్ అయితే బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి దీన్ని పిచ్ ప్రకారంగా చూసుకుంటే, ఇప్పుడు ఇండియన్ టీం వచ్చేసి సౌత్ ఆఫ్రికాని ఒక 110కి 115కి ప్యాకప్ చేస్తే మంచి, అంటే ఒక చేసేని కొంచెం ఈజీ ఉండొచ్చేమో కానీ, సో మరీ 130 140 దాకా వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టమైపోద్ది అబ్బా చేసేయడం అంటే, పిచ్ చూస్తా అంటే. సో నాకంటూ అదే అనిపించింది. మరి వాళ్ళకి 3 వికెట్సే కావాలి మనకి. సో చూద్దాం మరి ఎలా చేస్తారేమో. సో మొత్తానికైతే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా డే 1 అంటే డే 2 గురించి ఉన్న రివ్యూ ఇది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి IPL రిటెన్షన్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ CSK గురించి మాట్లాడేసుకుందాం. సంజు శాంసన్ ని ట్రేడ్ చేసుకున్నారు, అది మంచి డిసిజనే. సో నెక్స్ట్ వచ్చేసి అలానే వచ్చేసి ఆ ప్లేస్ లో రవీంద్ర జడేజాని తెచ్చేశారు. ఇది నాకంటూ కాస్త రాంగ్ డిసిజన్ అనిపించింది. ఎందుకంటే అతను చాలా మంచి ఫినిషింగ్స్ చేసి చాలా మంచిగా టీం అయితే గెలిపించిండు. సో కానీ అతన్ని వదిలేశారు. అతన్ని వచ్చేసి రాజస్థాన్ అయితే ఇచ్చేశారు. అలానే వచ్చేసి శామ్ కరణ్ కూడా ఇచ్చేశారు. సో ఇది వచ్చేసి కాస్త బ్యాడ్ అనిపించింది. కానీ మొత్తానికి అయితే సంజు శాంసన్ అయితే ఇక్కడ తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో అక్కడ వచ్చేసి డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మతీషా పతిరాణా, నెక్స్ట్ వచ్చేసి విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, దీపక్ కూడా. ఇది వచ్చేసి పెద్ద బిగ్ నేమ్స్ రిలీజ్ చేసిన దాంట్లో. సో అందులో నాకు షాకింగ్ అనిపించింది పతిరాణాది, డెవాన్ కాన్వే మరియు రచిన్ రవీంద్రది. సో డెవాన్ కాన్వేది ఒకవైపు అనిపించిండే, సో మరి రిలీజ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ మరి రచిన్ రవీంద్ర దీన్ని రిలీజ్ చేస్తారంటూ నేనంటూ ఎక్స్పెక్ట్ చేయలే. రచిన్ రవీంద్ర రిలీజ్ చేశారు. సో మొత్తానికి అయితే ఇది అయితే ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే నాకంటూ కొంచెం రాంగ్ డిసిజన్ అన్న ఫీలింగ్, అంటే ఒక షాక్ అయితే నాకైతే కలిగించింది. సో పతిరాణా కూడా మంచి బౌలింగ్ చేస్తానన్నాడు, అతని ఎందుకు వదిలేశారో ఏమో. ఇంకా చూద్దాం మరి ఏమైనా మళ్ళీ బైబ్యాక్ చేస్తారా లేదా వదిలేసినట్టేనా, గుడ్ బైనేనా, లేదా మళ్ళీ బైబ్యాక్ చేస్తారా, చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో మొత్తానికి అయితే వీళ్ళైతే చాలా పెద్ద పరిస్థితి అయితే దిగబోతున్నారు. సో 43 crores ఇప్పుడే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి 5 crores BCCI ఇస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టైం అయితే మూవ్ అయిపోదాం. అదే లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ లో అంటూ డేవిడ్ మిల్లర్ ని రిలీజ్ చేశారు అబ్బా. ఇది ఎందుకు నాకంటే అర్థం కాలే. డేవిడ్ మిల్లర్ ని రిలీజ్ చేశారు, ఇది నాకు చాలా షాక్ అయితే గురి చేసింది. సో డేవిడ్ మిల్లర్ చాలా మంచి ఫినిషర్, అతను చాలా మంచిగా ఫినిష్ చేస్తా అన్నాడు లక్నో కోసం. సో అతన్నే వచ్చేసి వీళ్ళైతే రిలీజ్ చేశారు, అది కొంచెం నాకంటూ షాకింగ్ అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రవి బిష్ణోయ్ని వదిలేశారు, అది కూడా కాస్త ఏందబ్బా రవి బిష్ణోయ్ని కూడా వదిలేయాలనా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. నెక్స్ట్ ఆకాష్ దీప్ ని వదిలేసినారు కానీ అతని ప్లేస్ లో మొహమ్మద్ షమీని తీసుకొచ్చినారు, మంచిదే. కానీ ఆకాష్ దీప్ ని అంటూ పెట్టుకుని ఉంటే ఇంకా మంచిగా బౌలింగ్ ఉండేదేమో. సో రెండు వైపులు, ఇటువైపు నుంచి మొహమ్మద్ షమీ, ఇటువైపు నుంచి ఆకాష్ దీప్, సో మంచి అటాక్ ఉండేదేమో. కానీ వదిలేశారు. ఇంకా చూద్దాం మరి ఏమవుతుంది ఎందుకు. సో నెక్స్ట్ ఎవరిని బై చేస్తారో ఆ ప్లేస్ లో ఏమో చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ అయితే చాలా మందిని వదిలేసినారు. సో అందులో వచ్చేసి నాకు షాక్ చేసిన ప్లేయర్ ఎవరంటే
ఆండ్రే రసల్ ఆండ్రే రసల్ అంటూ రిలీజ్ చేయడం అంటూ నాకంటూ ఫుల్గా అంటూ నేనైతే షాక్ అయిపోయినా. కళ్ళలో కూడా ఊహించలేదు, సీరియస్లీ చెప్తున్నాను, కళ్ళలో కూడా ఊహించలేదు. సో ఇతన్ని వదిలేస్తారనేసి. సో 12 ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు కదా. సో క్లారిటీ లేదు, కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇలాంటి ప్లేయర్ని వచ్చేసి వీళ్ళు వచ్చేసి రిలీజ్ చేసినారంటే నాకంటే కొంచెం బాధనే అనిపించింది. సో మరీ పెట్టుకొని ఏంటి, ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్ మళ్ళీ దొరుకుతాడా అంటే డౌటే అబ్బా, కేకేఆర్ కి మళ్ళీ దొరుకుతారంటే. సో అటువైపు నుంచి రింకు సింగ్ నుంచి ఫినిషింగ్ కానీ, అండ్ రమన్దీప్ సింగ్ నుంచి రింకు సింగ్ నుంచి ఫినిషింగ్ కానీ చాలా మంచిగా అందిస్తానన్నాడు మన ఆండ్రే రసల్. కానీ అతన్ని వదిలేసినారంటే చూద్దాం మరి ఏం చేస్తారు, ఏం ప్లాన్ ఉందో ఏమో మరి. సో ఇంకా నెక్స్ట్ అలానే వచ్చేసి వెంకటేష్ అయ్యర్ని అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి ఇది కొంచెం సెన్స్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది, ఎందుకంటే మరీ ఎక్కువ డబ్బులు అయితే ఇతనికి అయితే ఇచ్చేసారు కాబట్టి. ఇక్కడ 23.75 crores ఇతని మీద స్పెండ్ చేశారు. సో మరీ ఆ లెవెల్ కి సంబంధించిన, అంటే ఆ లెవెల్ కి తగ్గిన ఇది అదే ఏమంటారు, ప్రూవ్ చేసుకోవడం అంటూ అయితే ఉంటది. కానీ తనైతే లాస్ట్ ఇయర్ మరీ గొప్పగా ఏం లేకుండే ఆ సీజన్ అంటూ. సో అందుకే తను రిలీజ్ చేశారు. మరి వదిలేస్తారా, పూర్తిగా వదిలేస్తారా అంటే డౌటే, మరి బైబ్యాక్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఏం చేస్తారో ఏమో. సో మొత్తానికి అయితే పెద్ద నేమ్స్ అంటూ నాకంటూ ఇదే కనపడ్డాయి. అలానే వచ్చేసి మొయిన్ అలీని, అండ్ ఇంకా దాని తర్వాత అండ్రిష్ నాక్యాని, స్పెన్సర్ జాన్సన్ ని, ఇంకా రెహమానుల్లా గుర్బాజ్ ని, వీళ్ళందరినీ కూడా రిలీజ్ చేశారు కేకేఆర్ అంటూ. సో చాలా మందిని అయితే రిలీజ్ చేసింది. సో కేకేఆర్ టీమ్ అంటూ మళ్ళీ రీబిల్డ్ అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఈ సీజన్ లో ఎలా అవుతుంది ఏందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఒక ఎత్తు అయితే, వీళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటే మరొక వైపు వచ్చేసి రిలాక్స్ గా కూర్చునే టీమ్స్ కూడా ఉంటాయి. అందులో వచ్చేసి ఫస్ట్ ముంబై ఇండియన్స్ నుంచి ఏది కూడా మరి అంతగా ఏం లేదబ్బా. ఏది కూడా నిజంగా చెప్తున్నా కదా, టెన్షనే లేకుండా 2.75 crores మాత్రమే వీళ్ళ అయితే పడుతుంది. సో హాయిగా కూర్చొని టేబుల్ మీద కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు యాక్షన్ ని. సో ఇంకా అందులో మధ్యలో వచ్చేసి వస్తూ ఉంటారు. సో మొత్తానికి అయితే రిలీజ్ చేసిన ప్లేట్స్ లో నాకంటూ పెద్దగా షాకింగ్ అనిపించలేదు. సో గుడ్ రిటెన్షన్ అనేసి అయితే నేనైతే చెప్తాను. సో ముంబై ఇండియన్స్ సైడ్ నుంచి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే వచ్చేసి ఇదే రకంలో ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో లాస్ట్ ఇయర్స్ ఛాంపియన్స్. సో వీళ్ళు కూడా హాయిగా కూర్చుంటారు అబ్బా టేబుల్ మీద, అంత సెటప్ ఉంది వీళ్ళది. సో ఆల్రెడీ మొత్తం సెటప్ అలానే ఉంది. సో వీళ్ళైతే ఏం పెద్దగా ఏం రిలీజ్ చేసిన ప్లేస్ లో కూడా పెద్దగా ఏం షాకింగ్ అనిపించలే నాకంటూ. సో అందులో వచ్చేసి ఫస్ట్ లివింగ్స్టన్ ని వదిలేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లుంగి అంగిడిని వదిలేస్తారనేసి అయితే నేనైతే అనుకోలేదు. సో మరి వదిలేశారు లుంగి అంగిడిని. ఇంకా అందులోనే వచ్చేసి ఇంకోటి, ఇలాగా సీనియర్స్ అంటే మంచి ప్లేయర్స్ ఇలాగ రిలీజ్ చేస్తే, సో ఇంకా లివింగ్స్టన్ అంటూ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడే, లుంగి అంగిడిదే కాస్త అలా కొట్టింది కానీ. సో మరి ఇద్దరికైతే రిలీజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వాసిక్ చికారా. మరి విరాట్ కోహ్లీ కోసం, మన చిక్కు కోసము వెనకాల తిరిగేటువంటి ప్లేయర్ స్వాసిక్ చికారాని వదిలేసినారబ్బా. నాకంటూ ఇతని కోసం కాస్త అలా బ్యాడ్ హిందీ అనేది అయితే వచ్చింది, ఇమోషన్ అయితే వచ్చింది. సో మరి ఇతన్ని టీంలో పెట్టాల్సింది అనేసి అయితే నాకైతే అనిపించింది. సో మరీ అంత చెడ్డ ప్లేయర్ కూడా కాదు, బ్యాటింగ్ ఛాన్స్ మాత్రం దొరికితే మాత్రం రెచ్చిపోతాడు అలాంటి ప్లేయరు. సో ఇతన్ని పెట్టాల్సింది కానీ రిలీజ్ చేశారు. చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో మొత్తానికి అయితే ఆర్సీబీ కూడా హాయిగా కూర్చొని మధ్యలో అట్లా టచ్ చేస్తుంటది. సో టచ్ చేయకుండా అంటే మరీ ఇంత హాయిగా కూర్చోకుండా మరి ఇంకొక మంచి స్పిన్నర్ అయితే పట్టుకొస్తే బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మాట్లాడేసుకుందాం అప్కమింగ్ వీడియోస్లలో దీని గురించి, స్ట్రాటజీస్ గురించి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వచ్చేసి పంజాబ్ కింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీగానే కూర్చుంటది. ఆల్మోస్ట్ అంతా మంచిగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రీగా కూర్చుంటది. అక్కడ వచ్చేసి వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో మ్యాక్స్వెల్, జాస్ ఇంగ్లీష్, ఇది పెద్ద పేర్లు రిలీజ్ చేసిన దాంట్లో. మ్యాక్స్వెల్ అంటూ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడే. నేను ఫస్టే అనుకున్నా మ్యాక్స్వెల్ ని వదిలేస్తారనేసి అయితే. లాస్ట్ సీజన్ అయిపోయినప్పుడే నేనైతే అనుకున్నా మ్యాక్స్వెల్ కథ అయిపోయింది, ఇప్పుడు ఇతన్ని వదిలేస్తారు అనేసి అయితే నేనైతే అనుకున్నాను. సో వదిలేశారు మ్యాక్స్వెల్ ని. సో మరి అతను ప్రూవ్ చేసుకోలే, అతన్ని వదిలేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాస్ ఇంగ్లీష్. ఇతను ఎందుకు వదిలేసినారు ఏమబ్బా నాకంటూ అర్థం కాలే. సీరియస్లీ చెప్తున్నా, నెంబర్ 3లో మంచి బ్యాటింగ్ అందిస్తానన్నాడు టీం కోసం అంటూ, మంచి బ్యాటింగ్ ఇస్తానన్నాడు, ఒక డేంజరస్ ప్లేయర్ లా విన్నాడు. సో అంటే మిడిల్ ఆర్డర్ లో ఒక డేంజరస్ లాగా ఇతను వస్తే అమ్మా ఏం జరుగుతుంది ఏందో అన్న ఫీలింగ్ అయితే వస్తానింది. అలాంటి ప్లేయర్ విన్నాడు. తన్ని అయితే రిలీజ్ చేశారు. అక్కడైతే మన రికీ పాంటింగ్ అయితే దీనికైతే క్లియర్ అయితే చేసిండు. సో ఇతనైతే అవైలబిలిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి మేమైతే ఇతన్ని రిలీజ్ చేసాము అనేసి అయితే చెప్పినారు. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి
జీటీ గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడేసుకుందామా. గుజరాత్ టైటన్స్ వచ్చేసి పెద్దగా అందులో కూడా మరీ పెద్దగా అయితే నాకంటే ఏం అనిపించలే. సో కరీం జన్నత్ని వదిలేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాడ్జైని వదిలేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తానికి అయితే వీళ్ళిద్దరిని వదిలేదు. ఇంకా వీళ్ళిద్దరు కాస్త అలా అయితే నాకైతే అనిపించింది. సో అది గైస్ మొత్తానికి గుజరాత్ టైటన్స్ సైడ్ నుంచి కూడా మరీ పెద్దగా ఏమి షాక్ అయ్యే లెవెల్ అంటూ వీళ్ళైతే రిలీజ్ చేయలే. సో వీళ్ళిద్దరిని వదిలేశారు. ఒక మంచి కోర్ వీళ్ళ సైడ్ అయితే ఉంది. సో డీసెంట్ టీం ఉంది కానీ మంచి కోర్ అయితే ఉంది వీళ్ళ సైడ్ కూడా, జీటీ కూడా, గుజరాత్ టైటన్స్ కూడా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి మంచి వీళ్ళది కూడా మంచిగానే ఉంది. సో వీళ్ళు వచ్చేసి రాజస్థాన్ నుంచి నితీష్ రాణాని అయితే తీసుకున్నారు. సో ఇంకా వీళ్ళ సైడ్ నుంచి ఫాఫ్ డు ప్లెసీని వదిలేశారు. ఇంకా జాక్ ఫ్రేజర్ మగర్ని వదిలేశారు. సో వీళ్ళిద్దరు వచ్చేసి కొంచెం పెద్ద ప్లేయర్స్ అయితే ఉన్నాయి. సో ఫాఫ్ డు ప్లెసీని ఏజ్ కన్సర్న్ ఉంటుంది. సో అతనికైతే వాళ్ళకైతే అదే రీజన్ తోటి వదిలేసినారనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాక్ ఫ్రేజర్ మగర్ కూడా ఇన్కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి అతన్ని వదిలేసినారనేసి అయితే అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే గైస్ నాకంటూ అనిపించిన ఇది రిటెన్షన్ మరియు రిలీజ్ ఇది. సో మొత్తానికి అయితే ఇలాగైతే ఉంది. అండ్ అలానే వచ్చేసి ఇంకోటి మర్చిపోయినాను. సో ముంబై ఇండియన్స్ వచ్చేసి మయాంక్ ని తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన శార్దుల్ ఠాకూర్ ని కూడా తీసుకున్నారు. సో మొత్తానికి అయితే గైస్ ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్ ఇవి. సో మీకు ఎలా అనిపించిందో, ఏ టీం మీకైతే స్ట్రెంత్ గా అనిపిస్తుందో, ఏ టీం మీకైతే మంచి బిల్డ్ చేయబోతున్నారు అనేసి అయితే అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ పల్లి నెంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు వరకు సైనింగ్ అప్ టు యువర్ VIPs అఫీషియల్స్. థ్యాంక్ యూ.